అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నా స్పిరిచువల్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ అమ్మాయికి ఏ సమస్యలు లేవా, రోజు ఏదో ఒక కొటేషన్ తోటి నవ్వుకుంటూ ఫొటోస్ పెడుతుందని మీ అందరు అనుకుంటూ ఉంటారు. బట్ ఐ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుండి. అంటే నాకు చిన్నప్పుడే మెచ్యూరిటీ వచ్చేసిందేమో వీటన్నింటినీ తట్టుకోగలిగి చిన్నదాన్ని అవ్వడం వలన ఇంట్లో పెద్దవాళ్ళ సమస్యలు దగ్గర నుండి చూశాను కదా. సో నేను అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఎంతవరకు అంటే నన్ను నేను కోల్పోయే వరకు అడ్జస్ట్ అయ్యాను. సో అది కూడా రాంగే. సో ఎప్పుడో కూడా కొంత ఉండాలి, ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు. మీరు వాయిస్ అనేది ఇంపార్టెంట్. సో స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లోపల. అది మెడిటేషన్ ఇప్పుడు అంటున్నారు, ఎన్ఎల్పి అంటున్నారు. మన పూర్వీకులు ఎప్పుడు దైవ ఆరాధన అన్నారు, అమ్మవారి పూజ అంటున్నారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు సైంటిఫిక్గా చెప్పాలంటే ఎన్ఎల్పి, మైండ్ఫుల్నెస్, యోగా, మెడిటేషన్, ఇది మీరు ఏ పేరు పెట్టుకున్నా అది ధ్యానంలోకి వెళ్ళిపోతుంది, స్పిరిచువల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఆటోమేటిక్గా ఏదైనా సాధించగలుగుతారు. ఎంత పెద్ద సమస్య అయినా మీకు చిన్నదిగా కనిపిస్తుంది. సో జీవితంలో మీరు ఎదగాలంటే ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి. తర్వాత మోటివేషన్ ఉండాలి. ప్రతిరోజు ఎందుకోసం నేను, నా పర్పస్ ఏంటి, జీవితంలో ఏంటి నేను సాధించాలి అనేది చిన్నప్పుడే మీకు ఒక ఐడియా ఉంటే దాని గురించి మీరు ప్రతిరోజు లేచి దాని గురించి పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఏ అమ్మ నాన్న చెప్పారు కదా స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలని కాదు. అసలు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది డిసైడ్ అవ్వకండి. మా లైఫ్లో మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో మేము ఏదో ఎదిగామా పోయామా అనే విధంగా గడిచింది. బట్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ ఇప్పటి నుండే మీకు పిల్లలకి ఇన్ని చెప్పిస్తున్నారు కాబట్టి మీకంటూ ఓన్గా ఏడ్చుకోండి. లైఫ్ అనేది అయిపోదు, ఎప్పుడూ అయిపోదు. కామాలే పెట్టండి, పొలి స్టాప్లు అస్సలు పెట్టకూడదు. కామా పెట్టుకుంటూ పోవాలి. ఒకతోనే అయిపోదు కదా. చదువు అంటే 10th అంటే ఇంటర్ అంటే డిగ్రీ అంటే పీజీ అంటే జాబ్ అంటే పెండ్లి అంటే పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళ చదువు వాళ్ళ పెండ్లి, ఇదంతా కంటిన్యూ. అసలు ఏంటి అవసరమా అనే ఆలోచన కూడా వస్తుంది ఇదే స్టోరీ తోటి. పెండ్లి అవసరమా అనే ఆలోచనతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ పర్పస్ని కనుక్కొని వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నారు. మనం అంత బ్యాలెన్స్గా ఉండలేం కదా. అందుకోసమని మనం వీటన్నింటినీ తట్టుకొని ముందుకు పోవాలి. సో మీరందరూ కూడా ఎమోషనల్గా ఎదగాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ.